ఈ వర్షాలు వరదల ధాటికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పి గన్నవరం మండలంతో పాటుగా ఐనవిల్లి మండలంలో కూడా వరి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 85,000 ఎకరాల్లో వరి నేలవాలిపోయింది. 125 ఎకరాల్లో ఉద్యాన పంటలు కూరగాయల సాగు దెబ్బతింది. లంక గ్రామాల్లో బొప్పాయి, పచ్చిమిర్చి, వంగ తోటలతో పాటుగా దొండ, మునగ చెట్లు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. 1000 ఎకరాల్లోని కొబ్బరి చెట్లు వరద ధాటికి దెబ్బతిన్నాయి. మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం రైతన్నలు విలవేలాడిపోతున్నారు. చూడొచ్చు, మొత్తం మన పంట పొలాల్లో ఉన్నాము. పూర్తిగా ఇక్కడ కాళ్ళు పై వరకు కూడా నీళ్లు పైకి వచ్చేసినట్టు పరిచిన నేపథ్యంలో ఈ రకంగా పక్కనే మిర్చి పంట ఉంది, ఒక పక్కన వంగ తోట ఉంది, మరో పక్క బొప్పాయి, మునగ తోట మొత్తం కూడా పూర్తిగా వరద నీటిలో తేలియాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. పూర్తిగా రైతు అనేవాడు పంట పొలాలకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైతే ఈ వంగ తోటకు సంబంధించి దొండ, బీరతో పాటు అనేక రకాల ఉద్యానవన పంటలు పెట్టింది లంక గ్రామాలు. ఆ లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఇటు కొబ్బరి తోటలు కూడా చూడొచ్చు. పూర్తిగా కొబ్బరి తోటలు మొత్తం కూడా వరద నీరు చేరిపోయింది. ఈ పక్కనే చూడొచ్చు, అది వంగ తోట మొత్తం కూడా ఏదైతే ఏర్లు పైభాగం వరకు మొత్తం వరద నీరు చేరిపోవడంతో అవి కుళ్ళిపోయే దశకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వరద ప్రవాహం తగ్గినప్పటికీ అవన్నీ కూడా నానిపోయి కొత్త వాటర్ చేరదు కాబట్టి ఆ రకంగా పంట అంతా కూడా పాడైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరంతా కూడా ఈ పంట పొలాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నీరు కొన్ని చోట్ల వెళ్ళక నిలవుండిపోయి ఫంగస్ పట్టి ఆ తోటల్లోనే ఇటు నాగుల్లంక, అలాగే అనేక లంక గ్రామాలకు సంబంధించిన మండుపు లంక కానివచ్చు, తమలపాకు పంటలకు కూడా పూర్తిగా కొన్ని చోట్ల పాదులు పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్థానిక జిల్లా కలెక్టర్లు కానీ స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాడు కోనసీమ రైతన్న. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి నిలకడగా ఉన్నప్పటికీ లంక గ్రామాల ఉధృతి, లంక గ్రామాల్లో వరద తగ్గడానికి మరొక 3 నుంచి 4 రోజుల సమయం కూడా పడుతుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య, TV9, పి గన్నవరం మండలం లంక గ్రామాల నుంచి.